అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాష్ట్ర పర్యటనలన్నిటినీ 2 వారాల పాటు వాయిదా వేశారు. కరూర్ దుర్ఘటన కారణంగా ఈ కీ డిసిషన్ తీసుకున్నారు విజయ్. పోలీస్ పర్మిషన్ తో కరూర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు విజయ్. దీంతో తన పర్యటనలు వాయిదా వేసుకున్నట్టు సమాచారం. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்போ ఇటుకటు కరూర్ దుర్ఘటన అనంతరం కూడా టీవీకి అధ్యక్షుడు విజయ్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు తన పర్యటనలన్నింటినీ కూడా వాయిదా వేసుకున్నారు. సో దీంతో ఈ మేరకైతే ఆయనే నేరుగా ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. అయితే ప్రస్తుతం కరూరు దుర్ఘటనలో ఎవరైతే గాయపడ్డారో బాధితులైతే ఇంకా ప్రస్తుతం కొంతమంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే మరికొంతమంది మృతి చెందారు. సో వారందరినీ కూడా పరామర్శించేందుకైతే వెళ్ళడానికి పోలీసులు పర్మిషన్ కావాలంటూ కూడా అడిగి వాళ్ళందరినీ పరామర్శించేందుకు వెళ్ళనున్నందుకైతే డిసిషన్ తీసుకున్నారు. మరి పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదన్నది కూడా చూడాలి. 2 వారాల పాటు అయితే ప్రస్తుతం తన పర్యటనలన్నిటి కూడా రద్దు చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. సో కరూరు ఘటన అనంతరం కూడా విజయ్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 వారాల పాటు పర్యటనలను అయితే వాయిదా వేసుకుని అటు బాధితులను పరామర్శించేందుకైతే వెళ్ళనున్నట్టు డిసిషన్ తీసుకున్నారు. మరి పోలీసులు పర్మిషన్ ఇచ్చారా? దీనికి డీటెయిల్స్ ఏంటి? అఖిల, గత శనివారం రాత్రి ఏదైతే కరూరు జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన టీవీకే పార్టీ సమావేశంలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. 75 మంది తీవ్రంగా గాయపడిన పరిస్థితి, మరి 25 మంది విషమ పరిస్థితులు ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించి 4 మీద కేసు కూడా నమోదైంది. మరోవైపు దీనికి సంబంధించి 2 వారాల పాటు ఎక్కడ పర్యటనలు కానీ పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆపివేస్తున్నట్లు టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. దీంతో పాటు నిన్న ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశాడు. తన పార్టీ వారి మీద కాకుండా తన మీద ఏదైనా కేసులు పెట్టాలి కానీ తన పార్టీ వారి మీద కూడా పెట్టద్దంటూ కూడా సీఎంకు అభ్యర్థిస్తూ సీఎంకు ఒక సవాల్ లాంటి అభ్యర్థన విసిరాడు. మొత్తం మీద నిన్న ఏదైతే తొక్కిసలాట మీద వేసిన పార్లమెంటరీ కమిటీ కరూరు లోని ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఆ ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారు, ఇంత ఇరుకైన స్థలంలో బహిరంగ ఏదైతే రోడ్ షోకు అనుమతి ఇవ్వడం తప్పు అంటూ ఏదైతే ఆ కమిటీ అభిప్రాయపడింది. మరోవైపు ఇటు ఏదైతే విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా కొంత కరెంటు పోవడంతో పాటు కొంత తొక్కిసలాట జరగడానికి కారణాలను కూడా వారు అక్కడ ఉన్న వారిని అడిగి తెలుస్తున్నారు. ముఖ్యంగా మృతులు చిన్నారులు మహిళలు ఎక్కువగా ఉండడానికి గల కారణాలపైన కూడా స్థానిక పోలీసులను ప్రశ్నించారు. అదే సమయంలో ట్రాన్స్కో ఏదైతే విద్యుత్కు సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ ప్రసంగించేటప్పుడు విద్యుత్తును ఆపివేయాలంటూ ఏదైతే టీవీకే పార్టీ నేతలు కోరిన విషయాన్ని కూడా విద్యుత్ శాఖ అధికారిని రాజ్యలక్ష్మి పార్లమెంటరీ కమిటీకి తెలియజెప్పింది. మరోవైపు ఏదైతే ఈ తొక్కిసలాటపై నియమించిన ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జి అరుణ జగదీష్ తన విచారణను గత 2 రోజులుగా కొనసాగిస్తున్నారో అదే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా పోలీసులను స్థానికంగా ఏదైతే ఆ ఏరియాలో పార్టీ నిర్వాహకులను కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కరూరు జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని రోజువారీ విడతలుగా ఆమె సంబంధించిన బాధితులతో పాటు అందరినీ కలిసి అందరితోనూ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే విజయ్ ప్రకటన కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. దీంతో పాటు తాను బాధిత కుటుంబ సభ్యులను నేరుగా పరామర్శిస్తాను, అదేవిధంగా క్షతగాత్రులను పరామర్శిస్తాను, అందుకు పోలీసులు తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా టీవీకే పార్టీ తరఫున విజయ్ ఒక అభ్యర్థన పెట్టుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విజయ్ వస్తే మరింత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మరింత ఇబ్బందికరమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తుంది. కేవలం ఇప్పుడు డిఎంకే కూటమి పార్టీ మాత్రము విజయ్ యొక్క వ్యవహార శైలిని తీవ్రంగా ప్రశ్నిస్తుండగా ఇటు బీజేపీతో పాటు అన్నా డిఎంకే ఇతర పార్టీలు విజయ్ కి మద్దతుగా మాట్లాడడం విశేషం. ఏదేమైనప్పటికీ తొక్కిసలాట ఇష్యూకు సంబంధించి గతంలో మదురైలో జరిగిన దానికి గుణపాఠంగా తీసుకొని టీవీకే పార్టీ వ్యవహరించాల్సి ఉండగా మరోసారి ఇరుకైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని కావాలని ఈ విధమైన ఇష్యూను రేపడానికి ప్రయత్నిస్తున్నట్టు
అధికార పార్టీ డిఎంకేతో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అఖిల. ఎస్ దామోదర్, ఇప్పటికే చూసుకున్నట్టయితే విజయ్ అయితే అటు బాధితుల్ని పరామర్శించడంతో పాటు వారికి అయ్యే ఖర్చు అంతా కూడా భరిస్తానంటూ కూడా చెప్పుకొచ్చిన దృశ్యం ఆల్రెడీ మనం చూస్తాము. అయితే దీని పట్ల బాధితుల స్పందన ఎలా ఉంది? ఒకవేళ విజయ్ కనుక పరామర్శించడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చి తర్వాత వెళ్తే కనుక అసలు రిసీవ్ చేసుకుంటారు అనుకోవచ్చా? అసలు వారి స్పందన ఎలా ఉంది ప్రస్తుతం? అఖిల, విజయ్ని చూడడానికి ఆ ఘటనా స్థలానికి సమీపంలో ఉండే పేద కుటుంబాల వాళ్ళు ఎక్కువగా వచ్చారు. దీంతో పాటు సుమారు కరూరు జిల్లాకు సంబంధించి 32 మంది, దెండిగలు సేలం ప్రాంతానికి సంబంధించి 11 మంది వరకు మృతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరితో పాటు గాయపడిన వారు కూడా దిండిగలు, అదేవిధంగా కరూరు, సేలం ప్రాంతాలకు సంబంధించిన వారు కావడంతో ఆయా ప్రాంతాలకు ఒక ఓదార్పు యాత్ర లాగా షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని వెళ్లాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ముందుగానే నిర్వాహకులు ఏదైతే ఇటు టీవీకే పార్టీ వారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించిన తర్వాతనే విజయ్ వెళ్లే అవకాశం ఉంది. దీనికి పట్ల ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు కొంత సానుకూలత, కొంత వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.